నెక్స్ట్ మీ అభిమాన దేవుడు కొడుకు మోక్షజ్ఞ సినిమా రాబోతుంది. ఎలా అసలు దీన్ని ఎలా మీరు సెలబ్రేట్ మా నందమూరి యూత్ ఐకాన్. ఎస్, మాకు ఇప్పటికే బాలయ్య బాబు ఎనర్జీ చూస్తే సంవత్సరానికి 2 సినిమాలు ఇక్కడ నుంచి వస్తాయి. మోక్షు బాబు వస్తే ఇంకొక 2 సినిమాలు. మాకు ప్రతి సంవత్సరం ఇంకా ఇప్పటి నుంచి చెప్తే కదా 2025 నుంచి మాకు ఇంకా మొత్తం ఇంకా మోక్ష కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. నా పూర్తిగా రెడీ అయిపోయాడు మాకు కావాల్సినట్లు. తొందరలో ఈ 2025లోనే బీభత్సంగా ఒక బ్లాక్ బాస్టర్తోనే వచ్చేస్తాం. 100% ఇంక అంతా వెయిటింగ్ ఏం లేదు, అంతా రెడీ అయిపోయింది. మీరు ఏది చేసినా అన్ని రికార్డుల కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. మోక్ష గారి ఎంట్రీ అంటే ఎలాంటి రికార్డులు ప్లాన్ చేస్తున్నారు? తప్పకుండా ఒక యూనిక్ రికార్డ్ అయితే క్రియేట్ చేస్తాం. ఫ్యాన్స్ అందరం కూర్చొని మాట్లాడుకొని మోక్షు వెల్కమ్ అయితే ఒక యూనిక్ రికార్డ్ ఇంకెవడో చేయనిదే ఒకటి చేస్తాం. మా తరంలో గొప్పగా చెప్పుకునేటట్లు. ఆల్రెడీగా నేను బాలకృష్ణ గారికి 60th బర్త్డేకి ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ అందరూ ఒకే టైంలోనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కోవిడ్ టైంలో కేక్ కట్ చేసి అప్పుడు 3 వరల్డ్ రికార్డులు తెచ్చుకున్నాం. గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన బాలయ్య బాబు 100వ సినిమాకి మొత్తం ఎంటైర్ ఇండియా టూర్ 75 days చేసాం. ఆయన మన డిక్టేటర్ సినిమాకి అప్పట్లోనే బాలకృష్ణ గారిని ఫస్ట్ టైం ఏపీకి అమరావతికి ఫస్ట్ వేదికకు వస్తున్నందుకు 100 కార్లతో ఇంటి దగ్గర నుంచి అమరావతికి తీసుకెళ్ళాం. అంటే ఏది చేసినా మేము బాలకృష్ణ గారి గురించి ఏది చేసినా ఇప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు కావచ్చు. ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా గత 15 ఏళ్ళుగా నాకు సేవ చేసే భాగ్యం ఆయన స్ఫూర్తి నాకు ఇచ్చాడు. అది నేను కాపాడుకుంటున్నా. ముఖ్యంగా బాలకృష్ణ గారి కోసం ఎంత చేసినా నాకు ఇంకా తక్కువ, ఇంకా చెయ్యాలి అని. ఇప్పుడు 50 yearsకే చూడండి, ఎన్బీకే డిజిటల్ హౌస్ ఒకటి చేసాం, ఎన్బీకే ఫిల్మోగ్రఫీ చేసినాం, ప్రైడ్ ఆఫ్ నందమూరి చేసినాం. ఎన్నో ఎన్బీకేకి సంబంధించిన మొత్తం ఆల్ కైండ్ ఆఫ్ అన్ని జోన్స్తో కలెక్ట్ చేసి 3D ఏఐలో టెక్నాలజీతో అన్నీ అడ్వాన్స్డ్గా చేయించాం. ఇంక మోక్షకి ఇంతకు మించి చేయడానికే 100% ఆ శక్తి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మోక్ష గారి దగ్గర నుంచి? అన్నీ తండ్రిలోని రాజసం, తాతలోని తేజస్సు రెండు అంతకు మించి కూడా చూస్తున్నారు. అంతకు మించి వస్తుంది. ఆ రెండు వాళ్ళిద్దరి లోటును కూడా మళ్ళీ మాకు ఇంకో తరానికి మోక్షు ఇస్తాడు.